తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ లో నెలకొన్న వివాదం కొనసాగుతుంది. ఈ వ్యవహారంపై ఫిలిం ఫెడరేషన్ జానీ మాస్టర్ కు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు జానీ మాస్టర్ తన వివరణను అందించనున్నట్లు తెలుస్తోంది. డాన్సర్స్ అసోసియేషన్ చైర్మన్ డాన్సర్ల మధ్య నెలకొన్న విభేదాలపై ఫిలిం ఫెడరేషన్ పరిశీలన చేస్తుంది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక వివాద పరిష్కారానికి ఫెడరేషన్ ఎలాంటి చర్యలు చేపడుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అక్రమ్. ఇస్రావలి టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ అయినటువంటి జానీ మాస్టర్ చుట్టూ వివాదం అయితే ముసురుకుంటుందని చెప్పుకోవచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆయనపై బహిష్కరణంగా కూడా వేటు వేసింది. జానీ మాస్టర్ ఏకంగా ఫెడరేషన్ పెద్దలపైనే అవినీతి ఆరోపణలు చేస్తూ కౌంటర్ ఇటీవల ఇచ్చారు. దీంతో ఇండస్ట్రీ వర్గాల మధ్య డైలాగ్ వార్ అయితే పీక్స్ కు చేరుతుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా సంస్థ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై అయితే జానీ మాస్టర్ ను ఆల్ ఇండియా స్థాయిలో ఫిల్మ్ ఫెడరేషన్ నుండి బహిష్కరిస్తున్నట్లు కాసేపు క్రితమే సంస్థ సంచలన ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో జానీ మాస్టర్ అయితే యూనియన్ సభ్యులను పూర్తిగా కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని, అదే విధంగా ఆయన ప్రవర్తన కాస్త సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని ఫెడరేషన్ అయితే అందులో పేర్కొన్న పరిస్థితి. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై జూలై 14వ తారీఖున జరిగినటువంటి అంతర్గత విచారణకు హాజరు కావాలని షోకాస్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా జానీ మాస్టర్ అయితే హాజరు కాకపోవడంతో ఫెడరేషన్ పెద్దలు దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా జానీ మాస్టర్ పై అయితే బహిష్కరణ వేటు వేసిన నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన కొరియోగ్రఫీ చేసే ఏ సినిమాకైనా ప్రాజెక్ట్ కైనా ఫెడరేషన్ తరఫున ఎలాంటి సహకారము అందించబోమని యూనియన్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తర్వాత నిర్ణయం తీసుకునే వరకు ఏదైతే ఈ సహాయ నిరాకరణ దేశవ్యాప్తంగా అయితే కొనసాగుతుందని ప్రకటించింది. రాబోయే సుమారు 7 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని, బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా జానీ మాస్టర్ కి ఫిల్మ్ ఫెడరేషన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఫెడరేషన్ జారీ చేసిన షోకాజ్ నోటీసులకు మాత్రం జానీ మాస్టర్ తాజాగా లేఖ రూపంలో అత్యంత ఘాటుగా కూడా స్పందించారు. ఏకంగా ఫెడరేషన్ పెద్దల తీరును తప్పుపడుతూ కూడా ఆయన లేఖలో కొన్ని సంచలన విషయాలను అయితే ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా డాన్సర్స్ యూనియన్ అంతర్గత వ్యవహారాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జోక్యం చేసుకోవద్దని జానీ మాస్టర్ అయితే చేర్చి చెప్పిన పరిస్థితి. అయితే యూనియన్ లో జరిగిన అవినీతి ఆరోపణలపై ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నామని వెల్లడిస్తూ ఫెడరేషన్ అసలైన అవినీతి పరులను కాపాడుతుందంటూ కూడా ఇటు జానీ మాస్టర్ అయితే ఆరోపణలు చేస్తూ ఉండడం అయితే ఇప్పుడు కాస్త హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా జానీ మాస్టర్ అంటే డాన్స్ అసోసియేషన్ వర్సెస్ ఫెడరేషన్ అయితే ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక డాన్సర్స్ యూనియన్ కు పూర్తిగా కూడా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే జనరల్ బాడీ తీర్మానం కూడా చేసిందని అటు జానీ మాస్టర్ లేఖలో అయితే స్పష్టంగా పేర్కొన్నారు. ఈ తరుణంలో డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు జానీ మాస్టర్ భార్య అయినటువంటి సుమలత తీరుపై కూడా ఫెడరేషన్ కాస్త తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అసోసియేషన్ కు సంబంధించిన జనరల్ బాడీ తీసుకునే నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలంటూ కూడా అటు ఫెడరేషన్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు వ్యక్తిగత